పడిపోయిన ప్రతిసారి పైకి లేవడం, మనస్సును గెలవడం, మనలో ఉన్న శక్తిని మేల్కొల్పడం. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కదా, కానీ ఇవి కేవలం మాటలు కాదు, అసలైన విజయానికి మెట్లన్నమాట. ఈరోజు మనం కొన్ని అద్భుతమైన జీవిత సూత్రాల గురించి మాట్లాడుకుందాం. అసలు సవాళ్లను అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. మరి మొదలు పెడదామా? సో మన ఈ ప్రయాణాన్ని ఒక అద్భుతమైన మాటతో మొదలు పెడదాం. ఇది మన చర్చకు పర్ఫెక్ట్ ఫౌండేషన్ వేస్తుంది. లైఫ్లో కింద పడటం పెద్ద విషయం కాదు, కానీ పడిన ప్రతిసారి ఎలా లేస్తున్నామన్నదే ముఖ్యం. అదే మన బలాన్ని, మన స్ఫూర్తిని నిర్ణయించేది. సరే, పడినా తిరిగి లేవాలి అనుకుంటాం, మంచిదే. కానీ ఆ సంకల్పం, ఆ పట్టుదల ఎక్కడి నుంచి వస్తుంది? బయటి ప్రపంచం నుంచా? కాదు, అది మనలోనే ఉంటుంది. మన లోపల, మన పునాదిలోనే ఆ శక్తి దాగి ఉందన్నమాట. మరి ఆ మొదటి అడుగు ఏంటో చూద్దాం రండి. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ పాయింట్. ఏదైనా సాధించాలి అని అనుకునే ముందు, అవును ఇది నేను సాధించగలను అని మనస్ఫూర్తిగా నమ్మాలి. ఆ నమ్మకమే, ఆ అచంచలమైన నమ్మకమే విజయానికి ఫస్ట్ గ్యారంటీ. ఆ నమ్మకం లేకపోతే అసలు మనం మొదటి అడిగే వేయలేం కదా. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్సే మనల్ని ముందుకు నడిపించే ఫ్యూయల్. ఓకే, మనకు మన మీద నమ్మకం వచ్చింది. తర్వాతేంటి? మన నెక్స్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడో లేదు, మన మనసే. బయట ప్రపంచాన్ని గెలవడానికి ముందు మన లోపల ఉన్న ప్రపంచాన్ని గెలవాలి. అంటే మన ఆలోచన విధానాన్ని జయించడం చాలా చాలా ముఖ్యం. చూడండి, మన యాటిట్యూడే మన రియాలిటీని డిసైడ్ చేస్తుంది. ఒకే సిచ్యువేషన్, దాన్ని ఇద్దరు వ్యక్తులు ఎలా చూస్తారో చూడండి. అసమర్థులకు అందులో అడ్డంకులు, సమస్యలు కనిపిస్తాయి. కానీ సమర్థులైన వాళ్లకు అవే అవకాశాలుగా కనిపిస్తాయి. తేడా ఎక్కడుంది? పరిస్థితిలో కాదు, మనసులో, మన ఆలోచనలో ఉంది. యవ్వనంగా ఉండటం అంటే వయస్సుకి సంబంధించిన విషయం కానే కాదు, అదొక మైండ్ సెట్. మనం ఎప్పుడూ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటూ కొత్త లక్ష్యాల గురించి ఆలోచిస్తున్నామంటే మనం ఎప్పటికీ యవ్వనంలో ఉన్నట్టే. అదే పాత జ్ఞాపకాలనే పట్టుకుని వేలాడుతూ కూర్చుంటే వయసుతో సంబంధం లేకుండానే వృద్ధాప్యంలోకి జారిపోతాం. నిన్న మనం తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మనల్ని ఇలా నిలబెట్టాయి. కరెక్టే కదా? ఠీక్ అలాగే ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నదే రేపటి మన జీవితాన్ని నిర్మిస్తుంది. సో మనకు కావలసిన భవిష్యత్తును తయారు చేసుకునే పవర్ ఎక్కడో లేదు, మన చేతుల్లోనే, ఈ క్షణంలోనే ఉంది. సరే, మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకా లోతుగా అర్థవంతమైన జీవితానికి ఫౌండేషన్ లాంటి ఒక విషయానికి వద్దాం. అదే మన క్యారెక్టర్, మన శీలం, మన నిజాయితీ. ఇక్కడ ఒక చాలా లోతైన విషయం ఉంది, గమనించండి. అందం లేకపోయినా మంచి క్యారెక్టర్ ఉంటే ఆ లోటు కనిపించదు. కానీ మంచి క్యారెక్టర్ లేకపోతే ఎంత అందమున్నా ఆ లోటును పూరించలేదు. ఎందుకంటే మంచి శీలం అనేది టైంతో పాటు పోయేది కాదు, అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మన అసలైన ఆస్తి అదే. మరి ఒక గొప్ప జీవితానికి మూల స్తంభాలు లాంటివి ఏంటి? ఇక్కడ 3 ఉన్నాయి. మొదటిది ఆత్మగౌరవం, అంటే మన విలువను మనం తెలుసుకోవడం. రెండోది ఆత్మనిగ్రహం, మన ఎమోషన్స్కి మనం బానిసవ్వకుండా వాటిని కంట్రోల్ చేయడం. ఇక మూడోది ఆత్మజ్ఞానం, మన బలాలేంటి, బలహీనతలేంటి అని తెలుసుకుని మనల్ని మనం అర్థం చేసుకోవడం. ఈ 3 మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. వీటితో పాటు విజయానికి పునాది లాంటి 5 సూత్రాలు కూడా ఉన్నాయి. అవి సత్యం, అహింస, సేవ చేయాలనే తపన, క్రమశిక్షణ మరియు క్షమించే గుణం. ఇవి కేవలం మంచి లక్షణాలు మాత్రమే కాదు, వీటిని మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే విజయం అనేది మనం వెతుక్కునేది కాదు, మనతో పాటే నడిచేస్తుంది. సరే, మంచి క్యారెక్టర్ ఉంది, మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అంతా బాగుంది. కానీ జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు కదా. పరీక్షలు పెడుతుంది. అందులో అతి పెద్ద పరీక్ష అపజయం. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అపజయం అనగానే చాలామంది కుంగిపోతారు. కానీ ఒక్క విషయం మనస్సులో బలంగా నాటుకోవాలి. అపజయం అంటే చావు కాదు, అది అంతం కాదు, మన ప్రయాణంలో అదొక మలుపు మాత్రమే. ఈ చిన్న ఆలోచన చాలు మనల్ని మళ్ళీ నిలబెట్టడానికి. అవును, అపజయాలను మనం గుణపాఠాలుగా చూడాలి. తెలివైన వాళ్ళు చేసే పనే అదే. ప్రతి ఫెయిల్యూర్ మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది, మనల్ని ఇంకా స్ట్రాంగ్గా మారుస్తుంది. వాటిని చూసి భయపడి పారిపోవడం కాదు, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మరి ఓటమిని ఎలా ఓడించాలి? దానికి ఒకే ఒక్క ఆయుధం ఉంది, నిరంతర ప్రయత్నం. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి పారిపోతుంది, అలాగే నిర్విరామంగా కష్టపడే మనిషిని చూసి ఓటమే భయపడుతుంది. ఓకే, ఇవన్నీ విన్నాక ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్నేసుకోవాలి. అసలు నిజమైన విజయం అంటే ఏంటి? దానికి మన డెఫినేషన్ ఏంటి? బహుశా అది బయట ప్రపంచాన్ని జయించడం కాదేమో, అదొక అంతర్గత సాధన. నిజమైన హీరో అంటే ఎవరు?
ప్రపంచాన్ని గెలిచినవాడా? కాదు. అసలైన ధీరుడు ఎవరంటే తన మనస్సును జయించినవాడే. తన కోరికల్ని, భయాల్ని, అహాన్ని గెలిచి తన మైండ్పై పూర్తి కంట్రోల్ సాధించినవాడే నిజమైన హీరో. మన లోపల మనం విజయం సాధించినప్పుడు దాని ప్రభావం బయట ఎలా కనిపిస్తుంది? ఎప్పుడైతే మనం మనస్సును జయిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా నిస్వార్థంగా మారతాం. ఎక్కడైతే నిస్వార్థ సేవ ఉంటుందో అక్కడే అసలైన గొప్ప విజయం ఉంటుంది. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సో ముగించే ముందు ఒక్క ప్రశ్నతో వదిలేస్తాను. ఈ సూత్రాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ మన జీవితంలోకి వీటిని ఎలా తీసుకురావాలి? మన అంతర్గత ప్రపంచాన్ని గెలవడానికి ఈరోజు మనం వేయగల ఒక చిన్న అడుగు ఏంటి? జస్ట్ ఒక చిన్న అడుగు. ఆలోచించండి.